శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలండి. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, అనుకున్న అన్ని పనుల్లో విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దామండి. 2026వ సంవత్సరంలో జనవరి నెలలో జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు వచ్చే పండుగలు, సెలవులు, ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. జనవరి నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్య శుద్ధ త్రయోదశి మొదలు మాఘమాసం శుద్ధ చతుర్దశి వరకైతే జనవరి నెల అయితే ఉండబోతుందండి. అంటే జనవరి 1వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు కూడా పుష్యమాసం అయితే ఉంటుంది. జనవరి 19వ తేదీ నుంచి కూడా మాఘమాసం అయితే ప్రారంభమవుతుందండి. ఈ మాసంలో ఎన్నో విశేషమైనటువంటి పండుగలు, ముఖ్యమైన రోజులు చాలా అయితే రానున్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయనేది పంచాంగం ప్రకారం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. జనవరి 1వ తేదీ వారం గురువారము. ఈ రోజున తిథి పుష్యమాసం శుద్ధ త్రయోదశి తిథి, నక్షత్రం రోహిణి నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత ఆంగ్ల నూతన సంవత్సరాది ప్రదోష వ్రతం. జనవరి 2వ తేదీ వారం శుక్రవారము. తిథి పుష్యమాసం శుద్ధ చతుర్దశి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత ప్రకృతి దినోత్సవం. జనవరి 3వ తేదీ వారం శనివారము. తిథి పౌర్ణమి తిథి, నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని, అలాగే పౌర్ణమి వ్రతాన్ని అయితే జరుపుకుంటారు. జనవరి 4వ తేదీ వారం ఆదివారము. తిథి పుష్యమాసం బహుళ పాడ్యమి తిథి, పగలు 2:29 వరకు అయితే ఉంటుంది. తదుపరి విధియ అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. జనవరి 5వ తేదీ వారం సోమవారము. ఈ రోజున తిథి పుష్యమాసం బహుళ విద్యా తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు. జనవరి 6వ తేదీ వారం మంగళవారము. తిథి పుష్యమాసం బహుళ తదియా తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత అన్ని సంకటాలను తొలగించే సంకష్టారి చతుర్థి వ్రతం అండి. సంకష్టారి చతుర్థి వ్రతం ఎప్పుడైనా సరే మంగళవారం వచ్చినట్లయితే ఆ రోజున అంగారక సంకష్టారి చతుర్థి వ్రతంగా జరుపుకుంటారు. జనవరి 7వ తేదీ వారం బుధవారము. తిథి పుష్యమాసం బహుళ చవితి తిథి, నక్షత్రం మఖా నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత త్యాగరాజస్వామి వారి ఆరాధన. జనవరి 8వ తేదీ వారం గురువారము. తిథి పుష్యమాసం బహుళ పంచమి తిథి, నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు. జనవరి 9వ తేదీ వారం శుక్రవారము. తిథి పుష్యమాసం బహుళ షష్ఠి తిథి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజున కూడా ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు. జనవరి 10వ తేదీ వారం శనివారము. తిథి పుష్యమాసం బహుళ సప్తమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈ రోజున కూడా ప్రత్యేకతలు అయితే ఏమీ లేవు. జనవరి 11వ తేదీ వారం ఆదివారము. తిథి పుష్యమాసం బహుళ అష్టమి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత ఉత్తరాషాఢ కార్తె ప్రారంభము, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి. జనవరి 12వ తేదీ వారం సోమవారము. తిథి పుష్యమాసం బహుళ నవమి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత స్వామి వివేకానంద జయంతి, అలాగే నేషనల్ యూత్ డే. జనవరి 13వ తేదీ వారం మంగళవారము. తిథి పుష్యమాసం బహుళ దశమి తిథి, నక్షత్రము విశాఖ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత భోగి పండుగ, అలాగే గోదాదేవి కళ్యాణము, మకర సంక్రమణము. జనవరి 14వ తేదీ వారము బుధవారము. తిథి పుష్యమాసం బహుళ ఏకాదశి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత మకర సంక్రాంతి పండుగ, షట్టిల ఏకాదశి, ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. జనవరి 15వ తేదీ వారం గురువారము. తిథి పుష్యమాసం బహుళ ద్వాదశి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత కనుమ పండుగ. జనవరి 16వ తేదీ వారం శుక్రవారము. తిథి పుష్యమాసం బహుళ త్రయోదశి తిథి, నక్షత్రం ఈరోజు మూలా నక్షత్రం పూర్తిగా ఉంటుందండి. ఈ రోజున ప్రత్యేకత మాస శివరాత్రి, అలాగే ప్రదోష వ్రతము, ముక్కనుమ. ఈ రోజున సంక్రాంతి పండుగలో భాగంగా బొమ్మల నోముని నోచుకుంటారు. జనవరి 18వ తేదీ వారం ఆదివారము. తిథి పుష్యమాసం బహుళ అమావాస్య తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున చొల్లంగి అమావాస్య, దీన్నే సర్వేషాం అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజుతోటి పుష్యమాసం అయితే పూర్తయిపోతుంది. జనవరి 19వ తేదీ వారం సోమవారము. తిథి మాఘమాసం శుద్ధ పాడ్యమి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజుతోటి మాఘమాసం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుంచి మాఘ గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజున సోమవార వ్రతం. జనవరి 20వ తేదీ వారం మంగళవారము. తిథి మాఘ శుద్ధ విద్యా తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత చంద్రోదయం.
జనవరి 21వ తేదీ వారం బుధవారము, తిది మాఘశుద్ధ తదియా తిది, నక్షత్రం ధనిష్టా నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత శ్రీ మార్కండేయ మహర్షి వారి జయంతి. జనవరి 22వ తేదీ వారం గురువారము, తిది మాఘశుద్ధ చవితి తిది, నక్షత్రం శతభిష నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత చతుర్థి వ్రతం. జనవరి 23వ తేదీ వారం శుక్రవారము, తిది మాఘశుద్ధ పంచమి తిది, నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం అండి. మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమినే వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజున విశేషంగా సరస్వతీదేవిని పూజించుకోవడం, అలాగే చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవడం అనేది ఈ రోజున చాలా మంచిదండి. అలాగే ఈ రోజున మరొక ప్రత్యేకత నేతాజీ జయంతి. జనవరి 24వ తేదీ వారము శనివారము, తిది మాఘశుద్ధ షష్ఠి తిది, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత శ్రావణ కార్తె ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజున స్కంద షష్ఠి. జనవరి 25వ తేదీ వారం ఆదివారము, తిది మాఘశుద్ధ సప్తమి తిది, నక్షత్రం రేవతి నక్షత్రం అండి. ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమినే భాను సప్తమి, రథసప్తమి అని కూడా అంటారు. ఈ రోజున ప్రత్యేకంగా సూర్యభగవానుడికి పూజ అనేది చేసుకోవాలి. జనవరి 26వ తేదీ వారం సోమవారము, తిది మాఘశుద్ధ అష్టమి తిది, నక్షత్రము అశ్విని నక్షత్రం అండి. ఈ రోజున దుర్గాష్టమి వ్రతాన్ని, భీష్మాష్టమి, అలాగే ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. జనవరి 27వ తేదీ వారం మంగళవారము, తిది మాఘశుద్ధ నవమి తిది, నక్షత్రం భరణి నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత మధ్వ నవమి. జనవరి 28వ తేదీ వారము బుధవారము, తిది మాఘశుద్ధ దశమి తిది, నక్షత్రం కృత్తికా నక్షత్రం అండి. ఈ రోజున దశమి తిది, ఏకాదశి తిది, 2 తిథులు అయితే కలిసి ఉంటాయి. ఈ రోజున ప్రత్యేకత లాలా లజపతి రాయ్ జయంతి. జనవరి 29వ తేదీ వారం గురువారము, తిది మాఘశుద్ధ ఏకాదశి తిది, నక్షత్రం వృక్షరా నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత జయ ఏకాదశి. జనవరి 30వ తేదీ వారం శుక్రవారము, తిది మాఘశుద్ధ ద్వాదశి తిది, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత ప్రదోష వ్రతం, మహాత్మా గాంధీ వర్ధంతి, అలాగే భీష్మ ద్వాదశి. జనవరి 31వ తేదీ వారం శనివారము, తిది మాఘశుద్ధ త్రయోదశి తిది, నక్షత్రము పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత శని త్రయోదశి. సో ఇదండి 2026వ సంవత్సరంలో జనవరి నెలలో జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు వచ్చే పండుగలు, సెలవులు, ముఖ్యమైన రోజులు, వాటి తేదీల గురించి అయితే వివరంగా తెలుసుకున్నాం కదండి. ఇంకా ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా కామెంట్స్లో అయితే పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.